హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు గోరుమీట్లు ఎలా చేసుకోవాలో చూద్దాం. బోత్ సైడ్స్ పాకం బాగా పట్టి లోపల చాలా గుల్లగా చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. దీని పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. గోరుమీటీలు చేసుకోవటం కోసం ఒక 1/2 kg మైదా పిండిని తీసుకోవాలి. ఈ మైదా పిండిని ఒకసారి బాగా జల్లించి దాన్ని తీసుకోవాలి. కప్స్ కొలతలో అయితే 4 కప్స్ దాకా మైదా పిండి. ఇప్పుడు అందులోకే 250 grams దాకా బొంబాయి రవ్వను తీసుకోవాలి. కప్పు కొలతల్లో చెప్పాలంటే 2 కప్స్ దాకా బొంబాయి రవ్వ. ఎంతైతే మైదా తీసుకుంటామో అందులో హాఫ్ బొంబాయి రవ్వ తీసుకొని అందులోకి 2 చిటికెళ్ళు వంట సోడా వేసుకొని ఒకసారి ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వేడి చేసిన నెయ్యిని పోసుకోవాలి. ఇందులో నార్మల్ టెంపరేచర్లో ఉన్న నెయ్యి పోయకూడదండి. కొంచెం గోరువెచ్చగా లేకపోతే అంతకన్నా కొంచెం వేడిగా ఉన్న నెయ్యిని మాత్రమే పోయాలి. ఇది మొత్తం 180 ml దాకా ఉంటుందండి. ఈ నేతిని చేతితో కలుపుకోలేకపోతే ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసుకోండి. నెయ్యి అనేది పిండిలో బాగా కలిసి చూపిస్తున్న కన్సిస్టెన్సీలోకి పిండి రావాలి. ఇలా పిండిని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి బాగా మసులుతున్న వాటర్ని పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ కాలుతున్నాయి కాబట్టి చేతితో మిక్స్ చేసుకోలేమండి. ఒకసారి స్పూన్ పెట్టి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని కొంచెం టెంపరేచర్ తగ్గిన తర్వాత అప్పుడు చేయి పెట్టి మిక్స్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. ఇలా గోరువెచ్చగా ఉన్న నెయ్యి అలానే మసులుతున్న వాటర్ పోసి పిండి కలుపుకోవటం వల్ల గోరుమీటీలు అనేవి చాలా బోలుగా లోపల గుల్లగా వస్తాయి. ఇలా పిండిని బాగా కలుపుకొని ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. మూత పెట్టకపోతే పిండి అనేది ఎండిపోతుంది. కాబట్టి ఇలా మూత పెట్టుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ చూపిస్తున్న విధంగా గోరుమీటీలను చేసుకోవాలి. మీకు ఏ సైజులో అయితే గోరుమీటీలు కావాలో ఆ సైజు ఉండలను తీసుకొని 2 చేతుల మధ్యలో చూపిస్తున్న విధంగా ఒక పాములాగా చేసి బొటన వేళ్ళతో ప్రెస్ చేసుకుంటూ ఆ పిండి పాముని ముందుకి జరుపుకుంటూ బొటన వేలుతో ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే గోరుమీట్లు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి. చూసారా, పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు పైనుంచి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సేమ్ అలానే ఒకసారి తీసుకొని ముందుకి ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి. ప్రాక్టీస్ మీద చేస్తే వచ్చేస్తుంది. కానీ ఏ షేప్లో వచ్చినా కానీ గోరుమీట్లు అనేవి టేస్ట్ మాత్రం అలానే ఉంటాయి. ఇలా మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చేలాగా చూసుకోండి. ఇలా గోరుమీటీలన్నీ చేసి పక్కన పెట్టుకోండి. మధ్యలో ఇలా కొంచెం వెడల్పుగా గ్యాప్ ఉంటే లోపలికి పాకం అనేది బాగా వెళ్తుంది. ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి గోరుమీటీలు వేసేటప్పుడు చూపిస్తున్న విధంగా 2 ఏళ్ళు మధ్యలో పెట్టి వేసుకోవాలి. అలా ఫింగర్స్ పెట్టి వేయటం వల్ల మధ్యలో అనేది కొంచెం గ్యాప్ వస్తుంది. మనం పాకం పట్టినప్పుడు ఆ పాకం లోపలికి వెళ్ళటానికి గ్యాప్ ఉంటుంది. ఇప్పుడు కడాయిలోకి ఎన్ని పడతాయో దాన్ని బట్టి గోరుమీటీలు వేసుకొని వేసిన వెంటనే కదపకుండా ఒక 5 minutes అలానే ఉంచండి. లేకపోతే చిదురైపోతాయి. కొంచెం పొంగు తగ్గింది అన్నప్పుడు ఇక గోరుమీటీల్ని ముందుకి వెనక్కి కలుపుకుంటూ 2 సైడ్లు ఎర్రగా వేగేదాకా వేయించుకోవాలి. ఇలా ఎర్రగా వేగిన తర్వాత వాటిని తీసి ఎక్సెస్ ఆయిల్ని రిమూవ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇదే ప్రాసెస్లో మిగతా గోరుమీటీలన్నింటినీ కూడా వేయించుకోవాలి. ఇలా వేయించిన గోరుమీట్లని తీసి పక్కన పెట్టుకొని చూసారా, గోరుమీట్లని బాగా వేగి మధ్యలో ఇట్లా గ్యాప్ వస్తే అందులోకి పాకం పట్టడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు పాకం కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి 1/2 kg దాకా షుగర్ని తీసుకోవాలి. అందులోకి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని షుగర్ బాగా కరిగి కొంచెం పాకం వచ్చేదాకా పాకాన్ని పట్టుకోవాలి. షుగర్ క్వాంటిటీ అనేది మనం మైదా ఎంతైతే తీసుకుంటామో అంత క్వాంటిటీ తీసుకోవాలి. షుగర్ అంతా బాగా కరిగిపోయిన తర్వాత పాకం వస్తుందో లేదో మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. పాకం చెక్ చేయడం కోసం ఒక ప్లేట్ తీసుకొని అందులోకి వాటర్ పోసుకొని ఈ పాకాన్ని వేసుకుంటే సాఫ్ట్ ముద్దలాగా అవ్వాలి. అలా అయిందంటే మనకి పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు. చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కనుక ఆ ముద్ద అనేది ఉంటే కనుక పాకం కరెక్ట్గా ఉందండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గోరుమీట్లని అందులో పట్టినంత వరకు వేసుకొని పాకం బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ముందు సైడే కాకుండా లోపలికి కూడా పాకం బాగా వెళ్ళేదాకా చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకొని తీసి వేరే ప్లేట్లో వేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మిగతా గోరుమీట్లని కూడా ఇందులోకి వేసుకొని పాకం బాగా పట్టేలాగా మిక్స్ చేసుకొని మళ్ళీ వేరే ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. పాకంలో మిక్స్ చేసుకొని అలానే ఉంచేస్తే అన్నీ అతుక్కుపోతాయండి. తర్వాత విడదీసుకోవడానికి రాదు. అందుకని ఇట్లా మిక్స్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకుందాం. ఈ గోరుమీటీలని కలిపేంతసేపు ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో ఉండాలండి, అది మర్చిపోకండి. గోరుమీటీలు పాకంలోంచి తీసి కొంచెం గోరవెచ్చగా ఉన్నప్పుడే వేరే ప్లేట్లోకి విడివిడిగా వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల గోరుమీట్లు అనేవి అతుక్కోకుండా ఉంటాయి. అంతేనండి, గోరుమీట్లు అనేవి రెడీ అయిపోయినాయి. ఈ కొలతలతో చేస్తే గోరుమీట్లు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి. వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 15 రోజుల నుంచి 4 రోజుల పాటు చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి.